Hello everyone, welcome back to our channel Suji Foods and Vlogs. మళ్ళీ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి నేను. అదేంటంటే దేవుడికి నైవేద్యంగా చేసుకునే పొంగలి అలానే బెల్లం పరమాన్నం విత్ ఇన్ 10 minutesలో మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1.5 cup దాకా రైస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనము రెగ్యులర్గా యూస్ చేసుకునే రైసే తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3/4 cup దాకా పెసరపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకునేసి ఒక 2 to 3 times దాకా బాగా వాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పెసరపప్పు క్వాంటిటీ ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువ యాడ్ చేసినా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ పెసరపప్పుని ఈ ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 4 to 5 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం పార్ట్ ఆఫ్ రైస్ తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే పాలు కూడా వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. రైస్ కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన బెల్లం వేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకొని ఇలా కలుపుకున్నారంటే బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఉడికించుకుంటే మన బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను రైస్కి అయితే 1 cup ఆఫ్ రైస్కి 3 cups వాటర్ అయితే తీసుకున్నానండి. చూసారా, ఇలా చక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 2 tablespoons దాకా జీడిపప్పుల్ని వేసుకొని బాగా వేయించుకొని ఈ బెల్లం పరమాన్నంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి. ఇప్పుడు మనము మిగిలిన రైస్ అయితే ఉంది కదండి, వాటితో అయితే మనము పొంగల్ చేసుకుందాము. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. స్టవ్ మీద వీటిని పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని ఒక 2 tablespoons దాకా జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. నేను రెండింటికి కలిపి ఒకటేసారి పెట్టేసుకున్నానండి. జీడిపప్పునైతే ఫ్రై చేసేసుకున్నాను. ఇందులోని సగం జీడిపప్పులు వచ్చి పొంగల్కి, ఇంకా సగం బెల్లం పరమాన్నంకి వేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో అయితే కొద్దిగా జీలకర్ర, మిరియాలు అలానే కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. పొంగల్లో ఇంగువ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేట్టుగా కలుపుకొని ఈ పోపు అంతా మనము పొంగల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. పొంగల్లో నేను ఉప్పు వేసిన క్లిప్ అయితే కట్ అయిపోయిందండి. సో ఉప్పు వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్నారంటే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. ఈ ప్రాసెస్లో చేసేలా ఉంటే రైస్ ఉడికించుకునేటప్పుడైతే ఉప్పు వేసి ఉడికించకండి. బెల్లం పరమాన్నంకి రైస్ సపరేట్గా తీసి పెట్టుకున్న తర్వాత పొంగల్కి మాత్రమే ఉప్పు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఒకసారి ప్రెషర్ కుక్ చేసుకుంటే ఇలా 2 రెసిపీస్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసుకోవచ్చు. సో ఈ సింపుల్ ప్రాసెస్లో పొంగల్ అండ్ బెల్లం పరమాన్నం అయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. నేను మొన్న శనివారం పూజకైతే దేవుడికి నైవేద్యంగా చేసుకున్నానండి. మీరు ఇలా పొంగల్తోనే చేయాలని కాదండి, పులిహోరకి రైస్ చేసుకుంటారు కదా, ఆ రైస్తో కొద్దిగా పులిహోర, ఇలా కొద్దిగా రైస్ తీసుకొని బెల్లం పరమాన్నం కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సింపుల్ రెసిపీని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.